తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన శ్రోతలకు ప్రభునామమున శుభములను వందనములను తెలియజేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచూ ఉన్నాను. గ్రంథములోని ఒక మాట చదువుకొని ప్రార్థనతో ముందుకు వెళ్దాం. గ్రంథములోని ఒక మాట లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనము. లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని చదువుకుందాం. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పెను. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవా, పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. మా జీవితంలో మరొక్కసారి నీ కృపాసనం చేరడానికి తరుణం ఇచ్చారయ్యా. ప్రేమిస్తున్నారు నాయన, కనికరిస్తున్నారయ్యా, క్షమిస్తున్నారయ్యా, జీవితాన్ని పొడిగిస్తున్నారు ప్రభువా. మాటి మాటికి నీ కృపాసనం చేరడానికి తరుణము కూడా అనుగ్రహిస్తున్నారు నాయన. ఇది కేవలం మీ యొక్క ఉచితమైన ప్రేమ, కృప, కనికరము, దయ, అంతేకాని మా గొప్పతనం ఎంత మాత్రము కాదని ఒప్పుకుంటున్నాము తండ్రి. ప్రభువా ఇదిగో నీ ప్రియ బిడ్డలకు అయినా ఈ టీవీ సాధనం ద్వారా నీ వాక్యము బోధించనైంటుండగా మీ మాటలు వినిపింపచేయండి ఆయన. మా శ్రోతలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. ఎంతమంది అయితే వాక్యం వినడానికి సిద్ధమై ఉన్నారో వారందరినీ ప్రభువా నీ కౌగిట్లో భద్రపరచయ్యా. నీ జీవవాక్కులను వినిపింపచేయనాయన. మా ప్రభువా జీవితాలను మార్చుకొనగలిగినటువంటి నాయన బలమైనటువంటి నీ వాక్కులను ప్రభువా బోధించండి అయ్యా. నాయనా నీ మాటల్లో బలం ఉంది, నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో ప్రభువా ఆయన ప్రభావము ఉంది. ప్రభువా ప్రభవించు తండ్రి, బోధించయ్యా. మా తండ్రి, మా దేవా, దీనుడనైన నన్ను ఈ సమయంలో నీ సాధనంగా వాడుకోమని మీ మాటల కొరకై ఎదురు చూస్తూ మేము మా శ్రోతలు తండ్రి మీకు సమర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. యేసయ్య ఎక్కడ మాట్లాడినా ఆయన మాటలు అద్భుతంగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి. ఒక్కొక్క మాట చాలా విలువైనటువంటి మాట. ఏ మాట మాట్లాడినా వెనక్కి తీసుకోలేదు, లేదా ఆ మాట నుండి ప్రక్కకు వెళ్ళలేదు. అంత ఖచ్చితమైనటువంటి మాటలు, విలువైనటువంటి మాటలు యేసు ప్రభువుల వారు మాట్లాడారు. నాగటి మీద చేయి వేసి చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు అని వానితో చెప్పాను. ప్రియమైన వారులారా, వాక్యం వరకే పరిమితమై ఉందాం. నాగటి మీద చేయి పెట్టి, నాగలి లేక నాగటి అంటే వ్యవసాయదారుడు పొలమును దున్నుతూ ఆ ఎద్దులకు కాడి కట్టి ఆ కాడికి ఒక నాగలి ఏర్పాటు చేసుకొని నాగలిని ఆ కాడికి కట్టి ఆ నాగలి మీద ఒక చెయ్యి పెట్టి, అంతేకాకుండా చేయి పెట్టి ఆ ఎద్దులను, కాడికి కట్టిన ఎద్దులను నడిపించడానికి ఆ వాటికి కట్టబడినటువంటి పగ్గములు, ఆ పగ్గములను ఒక చేత పట్టుకొని చూస్తూ దున్నుతూ పోతాడు. ఆ ఎద్దులను ముందుకు నడిపించుకుంటూ దున్నుతాడు. ఆ దున్నే సమయంలో ఎలా ఉంటుంది అతని చూపు, ఎలా ఉంటుంది అతని దృక్పథం అంటే, అతని దృక్పథము ఆ ఎద్దులు ఆ కాడి ఎలా వెళ్తున్నాయో చూస్తాడు. అటు ఇటు పోకూడదు, అటు ఇటు మళ్ళకూడదు, అటు ఇటు అడుగు వేయకూడదు, చక్కగా వేయాలి అడుగులు ముందుకు. అలాగే ఏమాత్రము వంకర టింకరగా వాటి యొక్క నడక ఉండకూడదు. దానికి తదనుగుణంగా ఆ నాగటిని భూమిలోకి ఒత్తి పట్టుకుంటాడు, నొక్కి పట్టుకుంటాడు. ఎందుకంటే లోతుగా ఆ నాగలి వెళ్ళాలి, భూమి దున్నబడాలి. అయితే ఆ నాగటి మీద చేయి వేసిన తర్వాత అటు కానీ ఇటు కానీ వెనక్కి కానీ తిరిగి చూచాడంటే ఎద్దులు దారి తప్పుతాయి, చక్కగా వెళ్ళలేవు. వెళ్ళలేవు. అంతేకాకుండా పట్టుకున్నటువంటి నాగలి భూమి లోపలికి పోదు. అందువలన భూమి చక్కగా దున్నబడదు. అందువలన అక్కడ తన పని, తన ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుంది. ఎందుకని ఎట్లంటే తన చూపు అటు కానీ ఇటు కానీ ముందు కానీ వెనక్కి కానీ మరి దేని మీద ఉండకూడదు.
ఒకవేళ అలా అలా నాగటి మీద చేయి పెట్టి ఆ వెనక్కి తిరిగి చూచిన వాడు దేవుని రాజ్యానికి పాత్రుడు కాడు. అసలు ఈ నాగటి దున్నడం ఏంటి? ఈ నాగటి దున్నేది దేవుని రాజ్యానికి ఏమి సంబంధము? నాగలి దున్నడం ఏంటి? దేవుని రాజ్యానికి ఈ వచనం ఎలాగ సంబంధించింది? దేవుని రాజ్యానికి వారసులు కాడు అంటాడు యేసయ్య. మరి తప్పు మాట్లాడతాడా యేసయ్య? ఎప్పుడు యేసు తప్పు మాట్లాడాడు? మరి ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే, ఈ పొలము దున్నుట ఇదంతా కూడాను క్రైస్తవ జీవితానికి సాదృశ్యము. పొలము దున్నుట ఇదంతా కూడా క్రైస్తవ జీవితానికి సాదృశ్యము. మంచి క్రైస్తవ జీవితము జీవించే వ్యక్తి, యేసును విశ్వసించి నమ్మి అంగీకరించి రక్షించబడి రక్షణలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి అలాగే క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్తాడు. కానీ అటు ఇటు వెనక్కి ఎంత మాత్రమూ తిరగడు, తప్పడు. ఒకవేళ క్రైస్తవ జీవితంలో ప్రక్కకు వెళితే లేదా వెనక్కి వెళితే ఎంత మాత్రము ఆ వ్యక్తి సంపూర్ణమైన మంచి క్రైస్తవ జీవితం కాదు. అతను పరలోక రాజ్యానికి వెళ్ళడు, దేవుని రాజ్యానికి చేరడు. అందువలన అంటాడు, ఎవరైనా సరే ఆ నాగటి మీద చేయి వేసి వెనక్కి తిరిగినట్లయితే ఇక్కడ నాగటి చాలు తప్పిపోతుంది, దున్నడం సరిగా ఉండదు, తన యొక్క ఉద్దేశం వ్యర్థమవుతుంది, తన యొక్క ప్రయాస శ్రమ అంతా వ్యర్థమైపోతుంది, పంట చేతికి పండదు, సరిగా పండదు, తన యొక్క చేతికి పంట రాదు. అందువలన అంటే క్రైస్తవ జీవితము ఈ నాగటి చేత దున్నబడేదానికి సాదృశ్యంగా ఉంది. వెనక్కి తిరిగి చూసినట్లయితే అంటే క్రీస్తును అంగీకరించి వీన్ని విశ్వసించి అంగీకరించి నమ్మి రక్షించబడి రక్షణ జీవితంలో కొనసాగుతున్నటువంటి వ్యక్తి మరలా క్రైస్తవ జీవితం నుంచి వెనక్కి తిరిగి చూసినాడంటే అటువంటి వ్యక్తి పరలోక రాజ్యానికి ఎంత మాత్రమూ పోడు. చనిపోయిన తర్వాత వాడు నరకంలో కాలబడతాడు. ప్రియమైన వారులారా, ఎంత చక్కగా చెప్పాడు యేసయ్య. చిన్న విషయం తీసుకొని ఎంత చక్కగానో బోధించాడు. అయితే సరే, మొదటి కొన్ని ఉదాహరణలు తీసుకుందాం. ఏ విధంగా వారు దేవుని మాట వినకుండా మళ్ళీ వెనక్కి తిరిగి చూచారు, చూసిన వారు ఏ విధంగా నశించిపోయారో, నాశనమైపోయారో మరి దేవుని వాక్యము తెలియజేస్తుంది. ముందుకు వెళ్దాం. నా ప్రియమైన వారులారా, చూడండి, మొదటి ఉదాహరణ లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయము 32వ వచనములో ఈ మాట రాయబడింది. ఇది కూడా యేసు ప్రభు వారు చెప్పింది. మన సొంత మాటలు ఎంత మాత్రము కాదు, దైవాత్మపూర్ణుడైనటువంటి దైవ కుమారుడు దేవుడైనటువంటి యేసు అన్నటువంటి మాట ఏంటంటే, లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొనును. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ఈమె పేరు ఏదో ఉంది కానీ బైబిల్లో పేరు వ్రాయబడలేదు. పేరు వ్రాయబడని ఈ లోతు భార్య ద్వారా ఒక మంచి పాఠం నేర్చుకోవచ్చు. పాఠాన్ని యేసు బోధిస్తున్నాడండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి. ప్రియమైన వారలారా, లోతు భార్యను జ్ఞాపకం ఏంటి? లోతు భార్య ఇద్దరు కూడాను సొదొమ గొమొర్రా అనే పట్టణాల్లో నివసిస్తున్నారు. సొదొమ గొమొర్రా రెండు కూడా కలిసి ఉండే పట్టణాలు. ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో ఉండేవారు ఈ లోతు భార్య, లోతు కుటుంబము. అయితే భయంకరమైనటువంటి పట్టణం అది. పాప పంకిలమైనటువంటి పట్టణము, దుర్మార్గమైనటువంటి పట్టణము, కొంపలు కూల్చే పట్టణము, లేకపోతే ధ్వంసము చేసే, నాశనం చేసే పట్టణము. పాపానికి మితము లేకుండా హద్దు లేకుండా విపరీతమైనటువంటి దుర్మార్గపు పనులు చేసి పాపములో పండిపోయినటువంటి పట్టణము ఈ యొక్క సొదొమ గొమొర్రాల పట్టణము. అయితే ఆ పట్టణములో లోతు నీతిమంతుడై ఉండెను. దేవుని అక్కడ లోతుని గురించి వ్రాయబడినటువంటి మాట యాకోబు పత్రికలో ఉందండి. లోతు నీతిమంతుడైన, అందువలన లోతును బట్టి లోతు కుటుంబాన్ని రక్షించాలి అనుకున్నాడు. లోతు కుటుంబాన్ని రక్షించాలి అని చెప్పేసి అన్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, రక్షించాలి ఎట్లా? లోతు, ఇదిగో ఆ పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నా. దేవుడు పంపినటువంటి కబురు, దేవుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, తన యొక్క దూతలతో కబురు చేస్తాడు. ఏమంటే, దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడు. దేవుడు అన్నాడు, నేను ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాను.
లోతు, నీవు, నీ కుటుంబము, నీవు, నీ భార్య, నీ యొక్క కుమార్తెలు, అంతేకాకుండా నీ కుమార్తెలకు ఎవరినైతే వివాహం చేయబోతున్నావో వారిని కూడా తీసుకొని ఆ పట్టణం నుంచి బయటికి వెళ్ళిపో, దూరంగా వెళ్ళు. అయితే ఆ పట్టణంలో నుంచి నువ్వు బయటికి వచ్చిన వెంటనే, ఆ పట్టణంలో నుంచి బయటికి వచ్చినటువంటి వెంటనే ఆ పట్టణం మీద ఆకాశం నుంచి అగ్ని కురిపించబడుతుంది, నాశనమైపోతుంది, ధ్వంసమైపోతుంది, కాలిపోతుంది. జాగ్రత్త సుమా. దేవుడు చెప్పిన మాట ఎట్లుంది? నువ్వు బయటికి వెళ్ళు, నీవు, నీ భార్య, నీ కుమార్తెలను చేసుకోబోతున్నటువంటి అల్లులను తీసుకొని బయటికి రా. నీ బయటికి వచ్చిన వెంటనే ఆ పట్టణము అగ్ని చేత దహించబడుతుంది. అందువల్ల నువ్వు చేయవలసింది ఏంటంటే, ఎంత మాత్రము నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత ఆ పట్టణం దహించబడి ధ్వంసం అవుతున్నప్పుడు నీవు ఎంత మాత్రము తిరిగి చూడకూడదు, ఎవరు కూడా తిరిగి చూడకూడదు. సరేనన్నారు, బయటికి వచ్చారండి. ఇదంతా ఎక్కడుంది ఈ ఉదంతం అంటే ఆదికాండము 19వ అధ్యాయంలో ఉందండి. ఆదికాండము 19వ అధ్యాయము ఉంది. చూడండి, ఆ ఉదంతం ఆదికాండంలోని విషయము యేసయ్య క్రొత్త నిబంధనలో చెప్తాడండి. ఆదికాండంలో ఉన్నది సృష్టి అంతా తెలుసు. ఆయన సృష్టిలో ఉన్నాడు, ఆయన సృష్టికి ముందున్నాడు. సృష్టించినటువంటి తండ్రితో ఉన్నటువంటి వ్యక్తి యేసయ్య. ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ జీవిత విధానం ఏంటో, వాళ్ళ జీవిత విశేషం ఏంటో స్పష్టంగా తెలిసినటువంటి వాడు, ఎరిగినటువంటి వ్యక్తి యేసు ప్రభుల వారు. చూసారా నా ప్రియమైనటువంటి వారలారా? అయితే ఏం జరిగిందంటే, అంతేకాకుండా చూడండి, ఈ పట్టణాన్ని గురించి ఆదికాండం 19వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఈ విధంగా చెప్పాడు. ఈ ఊరి దోష శిక్షలు నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పాను. 19వ అధ్యాయము 17వ వచనంలో, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, వెనుకకు చూడకము అన్నాడు. దేవుడు చెప్పాడు, వెనక్కి ఎంత మాత్రం తిరిగి చూడకూడదని చెప్పిన తర్వాత ముందుకు వెళ్తున్నారు. వెళ్ళిపోయారు, పట్టణంలో నుంచి బయటికి వెళ్ళారు. బయటికి వెళ్ళిన వెంటనే దేవుడు చెప్పినట్టుగా ఆకాశం నుంచి అగ్ని కురిపించబడింది, ధ్వంసమైపోయింది, నాశనమైపోయింది. మరి నాశనమైపోతున్న సమయంలో అక్కడ ప్రజలంతా ఆహాకారాలు ఏడుస్తున్నారు, అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, పెడబొబ్బలు పెడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఇదంతా చూసి పట్టణం అంతా నాశనం అయిపోతుంటే, అయ్యో నా పట్టణమే, నా బంధువులే, నా ఇల్లే, నా ఆస్తిపాస్తులే, నా రక్త సంబంధికులే అయ్యో చచ్చిపోతున్నారని చెప్పేసి దేవుని మాటను పెడచెవిన పెట్టి, దేవుని మాటను వినకుండా వెనక్కి తిరిగి చూచింది. ఆదికాండం 19వ అధ్యాయం 26వ వచనంలో వ్రాయబడినటువంటి ఈ మాటను మనం గమనించినట్లయితే, అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. అతని వెనక నుండి లోతు వెళ్తున్నాడు, లోతు వెనక చేయబట్టుకొని పోతూ ఉంది. లోతు మాత్రం అలాగే వెళ్ళిపోతున్నాడు. కానీ ఈమె ఏం చేసిందంటే, అతన్ని చేయబట్టుకొని పోతున్నటువంటి ఆమె వెనక్కి తిరిగి చూచింది. ఏమైపోయింది? తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను. అలాగే ఉప్పు స్తంభమైపోయింది. నిరుపయోగమైనటువంటి ఉప్పు స్తంభముగా, జీవము లేని స్తంభముగా అయిపోయింది. చూచారా? ఇది ఆమె చేసినటువంటి మరి తప్పు, నాశనకరమైనటువంటి తీరు. అలా చేయవద్దని యేసు చెప్తున్నాడు. ఏమని చూడండి, నాగటి మీద చేయి వేసి ఒకసారి వాక్యం విని మీ గ్రహించి, విశ్వసించి, నమ్మి, రక్షించబడి, పాపక్షమాపణ పొంది ప్రభువులో కొనసాగుతున్నటువంటి వ్యక్తి మరలా ప్రభువును వదిలిపెట్టేసి వెనక్కి చూచినట్లయితే ఏమవుతారండి? ఆ దినము లోతు భార్య ఉప్పు స్తంభమై నశించిపోతారు. అటువంటి వాడు ఎంత మాత్రము పరలోక రాజ్యానికి వెళ్ళడు, నరకానికి వెళ్తాడు. చూచారా ఏమైపోయింది? దేవుడు చెప్పి యేసు మరి కొత్త నిబంధనలో మాట యేసు చెప్పింది, దాన్ని పాత నిబంధనలోని ఉదాహరణతో మనకు యేసయ్య బోధిస్తున్నాడు. చూచారా నా ప్రియమైనటువంటి వారారా? చూచారా? రైట్. ఇంకొక ఉదాహరణ ఇశ్రాయేలుల గురించి. ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. పరాయి దేశంలో బానిసలుగా, దాసులుగా ఉన్నారండి. పరాయి దేశంలో బానిసలుగా, దాసులుగా ఉన్నారు 400 సంవత్సరాలు. వారి తర్వాత పిల్లలు విపరీతంగా పెరిగిపోయారు. అయితే పెరిగిన కొలది
ఆ దేవునికి దూరం అయిపోయారు. ఐగుప్తీయులకు దాసులుగా ఉన్నారు. మిశ్రిత జనం ఏర్పడింది. మిశ్రిత జనం అంటే ఐగుప్తీయులు అయినటువంటి వారితో ఇశ్రాయేలీయులు ఇచ్చి పుచ్చుకోవడము, పిల్లల్ని ఇవ్వడము, పిల్లల్ని చేసుకోవడము, ఇచ్చి పుచ్చుకోవడంతో వారు అన్యులైనటువంటి ఐగుప్తీయుల యొక్క ఆచారములను అనుసరించారు, వారి పూజలను అనుసరించారు, వారి దేవతలను కొలిచారు, వారి దేవతా విగ్రహములను ఆరాధించారు. ఈ విధంగా మిశ్రిత జనం అంటే ఇశ్రాయేలీయులు ఐగుప్తులను చేసుకున్నప్పుడు వారికి కలిగినటువంటి జనాంగాన్ని ఏమన్నారంటే మిశ్రిత జనం అన్నారు. తర్వాత దేవుడు మహాకనికరంతో నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను అక్కడి నుంచి బానిసత్వం నుంచి బయటికి తీసుకొని రావాలని ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడండి. ఎవరు ఆ వ్యక్తి? మోషేను ఏర్పాటు చేసుకొని ఫరో చక్రవర్తితో మాట్లాడి నా ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను అక్కడి నుంచి విడుదల చేసుకుని రమ్ము అని చెప్పేసి మోషేను పంపిస్తాడండి. సరే, వెళ్తాడు మోషే, ఫరో చక్రవర్తితో మాట్లాడతాడు. దేవుడు చెప్పినటువంటి లేదా దేవుడు చేసినటువంటి అద్భుతములన్నీ అక్కడ చేయబడతాయి, మోషే ద్వారా అక్కడ జరిగించబడతాయి. అద్భుతాలు ఆశ్చర్యాలు చేయబడిన తర్వాత ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి మొత్తమును తీసుకొని బయలుదేరతాడు. ఈ బయలుదేరిన అక్కడ చేయబడిన అద్భుతములే కాకుండా మార్గమధ్యంలో ఐగుప్తు దేశం నుంచి కనాను దేశానికి వచ్చే మార్గమధ్యంలో ఆయన అద్భుతాలు ఆశ్చర్యాలు దేవుడు చేస్తాడు. వీటన్నిటికీ సాక్ష్యం ఎవరంటే మోషే అహరోనులే. దేవుడు మోషేను సాధనంగా ఉపయోగించుకొని అద్భుతాలు ఆశ్చర్యాలు చేస్తాడు. ఇలాగా ఆ నిర్గమకాండమంతా ప్రయాణమే. ఆ తర్వాత లేవీకాండము, ఆ తర్వాత సంఖ్యాకాండము, ఇదంతా ద్వితీయ సంఖ్యాకాండం అంతా కూడా ప్రయాణమే. ఒక చోటికి సంఖ్యాకాండంలో 11వ అధ్యాయానికి వచ్చినప్పుడు ఒక చోట జనాలంతా కూర్చొని ప్రయాసపడుతుంటారు, చింతపడుతుంటారు, వేదన పడుతుంటారు. ఏమని సరే, ఐగుప్తులో ఉన్నారు 400 ఏళ్ళు. దేవుడు అద్భుతాలు ఆశ్చర్యాలు చేశాడు. దేవుడు మరి తన యొక్క గొప్ప శక్తితో విడుదల చేసుకొని వచ్చాడు. ఇంకా దాసత్వం లేదు, బానిసత్వం లేదు, బయటకు వచ్చారు దేవుడి యొక్క గొప్ప కార్యంతో. ఒక చోటికి వచ్చిన తర్వాత దిగులు పడడమే కాకుండా విసిగిపోవడమే కాకుండా సనుగుతూ ఉన్నారు, గొనుగుతూ ఉన్నారు. ఆ ఎదురుగా ఉన్నటువంటి తమ నాయకుడైనటువంటి అహరోను మీద సనుగుతున్నారు, దేవుని మీద నిష్ఠూరపడుతున్నారు. ఆ మోషే మీద సనుగుతున్నారు, అహరోను మీద సనుగుతున్నారు, దేవుని మీద సనుగుతున్నారు, నిష్ఠూరపడుతూ ఉన్నారు. ఎందుక నిష్ఠూరము, ఎందుక సనుగుడు, ఎందుక గొనుగుడు, ఎందుక అసంతృప్తి అంటే సంఖ్యాకాండము 11వ అధ్యాయము 4-5 వచనాలను గమనించినట్లయితే అక్కడ ఏమి రాయబడిందంటే, వారు మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా మాంసం కావాలి తినడానికి, మాంసం కావాలి, మాంసము. ఇదండి వారి కోరిక. ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చిరి, మాంసము కొరకు ఏడ్చారంట, మాంసపు భోజనం కొరకు ఏడ్చారంట. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, ఇశ్రాయేలీయులు అందరూ కలిసి ఏడ్చారంట మాంసపు భోజనానికి కొరకు, మాంసపు ఆహారము కొరకు. మాకెవరు మాంసం పెట్టెదరు? అయ్యో, మేము ఐగుప్తులో బాగా మాంసం తిన్నామే, ఇక్కడ మాంసం లేదు, ఆహారము సరైనది లేదు. ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. అయ్యో, ఇవన్నీ కూడా మసాలా వస్తువులు. ఈ మసాలా వేసి వండినటువంటి కూర మాకు జ్ఞాపకం వస్తుంది. మాంసం తిన్నాం ఇక్కడ మాంసం లేదు, ఏమి లేదు. అయ్యో మాకెవరు పెడతారు అని చెప్పేసి ఆ మాంసం అంతా మాకు గుర్తొస్తుంది, ఆ ఆహారం అంతా గుర్తొస్తుంది అని ఏడుస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు మా ప్రాణములు సొమ్మసిల్లెను. ఆ మాంసం తినకపోయినందువలన మా ఆహారం, మా యొక్క దేహము, మా శరీరము సొమ్మసిల్లెను. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదు. మన్నా అంటే ఆకాశం నుంచి కురిపించబడినటువంటి ఆహారము మన్నా. ఈ మన్నా తప్ప మాకేమీ లేదు. జనులు తమ కుటుంబములలో ఎవరి గుడారం వద్ద వారు ఏడ్వగా
ఎవరి గుడారం దగ్గర ఏడ్చారు బోరుమని, మాకు మాంసం లేదు, మాంసం లేదు, మాంసం లేదు. ఈ మన్నా ఆహారమే, దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు ఆకాశం నుంచి కురిపిస్తే అది రుచి లేదు, పచి లేదంట. ఆ మాంసమే కావాలంట వీళ్ళకు. ఈ మన్నానేనా, ఈ ఆహారమేనా అని చెప్పేసి సనుగుతారు, గొనుగుతారు. వారు ఒక్కొక్కరు ఆ కుటుంబాలు వారి గుడారం ఎదుట నిలబడి ఏడిస్తే మోషే చూశాడంట. మోషే వినెను. చూశారా, ఐగుప్తులో ఉన్నారు బాగుంది, తిన్నారు బాగానే ఉంది, పాపపు జీవితము, దాస్యపు జీవితము, బానిసత్వ జీవితం జీవించుండగా దేవుడి యొక్క వారిని వెలుపలికి తీసుకొస్తే ఇంకా మరి శరీరం అయితే వచ్చింది, కానీ వారి మనస్సు, వారి కోరిక, వారి తలంపు, వాళ్ళ రుచి అంతా కూడా ఎక్కడుందంటే ఐగుప్తు మీద ఉంది. ఐగుప్తు మీద ఉంది. చూశారా అంటే శరీరం ఏమో ముందుకు వెళ్తుంది, కానీ మనసు, ఆశలు, కోరికలేమో వెనకున్నాయి. ఆశలు, కోరికలు వెనకున్నాయి. చూశారా, దేవునికి ఇష్టమైందా ఇది? దేవునికి ఇష్టమైంది కాదు. నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూడువాడు ఎంత మాత్రం పరలోక రాజ్యానికి వారసుడు కాదు అని వాక్యం చెప్పింది. అయితే చూడండి, అప్పుడు వారిని చూసి మోషే అంటాడంట, వెంటనే దేవునితో, యెహోవా దేవా, చూడయ్యా, వీరు మాంసం కావాలంటున్నారే, నేను ఎక్కడ తీసుకొచ్చి పెట్టినయ్యా మాంసము ఎక్కడ తీసిపెట్టినయ్యా? అంతేకాకుండా వీరిని పోషించడానికి నాకు శక్తి ఎక్కడిది? అంతేకాకుండా తండ్రి తన కొడుకుల్ని ఏ విధంగా ఎత్తుకొని పొమ్మంటాడో అలా ఎత్తుకొని పొమ్మంటున్నావే, మరి ఇంతమందికి కావలసిన భోజనము లేక ఆహారం నేను మాంసాహారం ఎక్కడ పెట్టగలను? అంతేకాకుండా అంటే దేవుడు అంటాడు, వాళ్ళు మాంసం తింటారు మోషే, బరేవాడివే, మాంసం తింటారని నువ్వు చెప్తావు, మరి వీళ్ళకి మాంసం ఎక్కడి నుంచి తేవాలి? ఎంత మాంసం సేకరించాలి? ఎన్ని ఎద్దులను వధించాలి? ఎన్ని చేపలను తీసుకురావాలి? అంటే దేవుడు అంటాడు, మోషే, యెహోవా బాహుబలము తక్కువైనదా? చూడు, వారు భోంచేస్తారు. 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 10 రోజులు కాదు, 20 రోజులు కాదు, నెల రోజులు ఏకబిగిన ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలము మాంసము తింటారు చూడు అని చెప్పేసి అంటాడు. సరే ప్రభువా, నోరు మూసుకుంటాడు, మౌనం అయిపోతాడు. అయిన తర్వాత రాత్రి గడిచింది. తెల్లవారి లేచేటప్పటికల్లా వారి గుడారముల చుట్టూ 2 మూరల ఎత్తున ఆ సముద్రం మీద ఉన్నటువంటి పిట్టలన్నీ కూడా, పక్షులన్నీ కూడా వచ్చి వాళ్తాయి. 2 మూరల ఎత్తున ఒక మనిషి ఒక దినమంతా నడిచే కాలి నడక ప్రయాణం అంత దూరంలో పడి ఉన్నాయట. ఉదయాన్నే లేచారు, తెచ్చుకున్నారు, ఒలుచుకున్నారు, వండుకొని తిన్న తర్వాత మరి ఆ ఆహారం వారి పండ్ల సందుల ఉండగానే దేవుని యొక్క ఉగ్రత వారి మీద వచ్చింది. కోపం వచ్చేసింది. మొత్తము చచ్చిపోతారండి. చూసారా, చచ్చిపోతారు. అక్కడ పాతి పెట్టారు వాళ్ళందరినీ. ఆ స్థలానికి కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టారు. సరే, ఇప్పుడు మరలా లోపలికి వెళ్దాం. మరి ఎందుకని చంపాడు దేవుని కోపం వచ్చి వాళ్ళను? ఎందుకని చంపాడు? ఉగ్రత వచ్చింది, దేవుడు చంపేశాడు వాళ్ళను. చచ్చిపోయారు, పాతిపెట్టాడు. ఎందుకు దేవుడు చంపాడు? మాంసం కావాలని అడిగింది వారు, మాంసం కావాలంటున్నారని చెప్పింది మోషే, ఇచ్చింది ఆయన, పెట్టింది ఆయన, వండుకున్నారు, తిన్నారు. ఎందుకు చంపాడు? ఎందుకు చావాల్సి వచ్చింది? ఎందుకు కోపం వచ్చింది అంటే, నా ప్రియమైనటువంటి వారలారా, చూశారా, వారి యొక్క కోరిక అయితే బానిసత్వం నుంచి, దాసత్వం నుంచి, పాపం నుంచి దేవుడు వారిని విడుదల చేసి తీసుకొని పోతే మరి శారీరకంగా విడుదలయ్యారు, కానీ వారి యొక్క మనస్సు, వారి యొక్క హృదయము, వాళ్ళ యొక్క తలంపులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి. దేని మీద? మేము అలా తిన్నాము, ఇలా తిన్నాము, మాంసం తిన్నాము, ఇప్పుడు ఎవరు పెడతారు మాకు మాంసము అని చెప్పేసి వారి యొక్క మనస్సు వెనక్కి పోయింది. దేవునికి అంగీకారమా? ఇది ఒప్పుకొనదగిందేనా? అందువలన ఇది నాగటి మీద చేయి వేసి వెనక్కి చూసేవాడు ఎంత మాత్రం పరలోక రాజ్యానికి చేరారా వీళ్ళు? అందరూ చచ్చిపోయారు. దేవుని మాట వినలేదు వీళ్ళు. అక్కడ మరి లోతు భార్య వెనక్కి చూడొద్దు అంటే వెనక్కి చూసి ఏమైంది? ఉప్పు స్తంభం అయిపోయింది, నిర్జీవం అయిపోయింది. ఇక్కడ మరి వీరేం చేశారంటే శరీరం వెనక్కి తిరగలేదు, కానీ మనస్సు వెనక్కి వెళ్ళిపోయింది, తలంపులు వెనక్కి వెళ్ళిపోయాయి, ఊహలు వెనక్కి వెళ్ళిపోయాయి. చివరికి ఏమైంది తెలుసా? వీళ్ళు చచ్చిపోయారు, అందరూ కూడాను చనిపోయారు. నా ప్రియమైనటువంటి వారలారా, చూశారా, నా ప్రియమైనటువంటి వారలారా. తర్వాత అయితే ప్రభువు మాట విని విశ్వసించి
నమ్మి రక్షించబడి రక్షణలో కొనసాగుతూ యేసు వైపు చూస్తూ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఎంత మాత్రమో వెనక్కి తిరిగి చూడకూడదు. అక్కడ ఇక్కడ ఎంత మాత్రమో వెనక్కి తిరిగి చూడకూడదు. అలా చూసినటువంటి వ్యక్తి పరలోక రాజ్యానికి అర్హుడు కాదు. ఒక ఉదాహరణ, బలమైనటువంటి ఉదాహరణ కొద్ది మాటల్లో నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. మోయాబు దేశంలో నయోమి తన భర్త 2 కుమారులు వెళ్ళారు. ఇక్కడ కరువు వచ్చింది. ఆ కరువును తప్పించుకోవడానికి మోయాబు దేశానికి వెళ్తాడు. ఎలీమెలెకు ఆయన భార్య 2 కుమారులు నలుగురు ఆ దేశానికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలీమెలెకు అంటే నయోమి భర్త చనిపోతాడు. కొంతకాలం అయిన తర్వాత 2 కుమారులకు పెళ్లి చేస్తుంది. 2 కుమారులకు పెళ్లి చేసిన కొన్ని రోజులకు ఆ 2 కుమారులు చనిపోతారు. తాను విధవరాలైపోతుంది, తన కోడళ్ళు కూడా విధవరాలైపోతారు తన బిడ్డలు లేనందువలన. అప్పుడు అంటుంది నయోమి ఆ 2 కోడళ్ళను పిలుచుకొని, అమ్మా యవ్వనంలో ఉన్నారు మీరు, నా వెంట వస్తారా మీరు? నేను వెళ్ళిపోతాను మా దేశానికి. అయ్యో నా వెంట వస్తే నేనే విధవరాలను, మీరు నా వెంట ఉంటే ప్రయోజనం ఏంటి? తిరిగి మీ యొక్క పుట్టింటికి వెళ్ళండి, మీ తల్లిదండ్రుల దగ్గర వెళ్ళండి, మరలా పెళ్లి చేసుకోండి, సంతోషంగా ఉండండి అమ్మా అని చెప్పేసి అంటుంది. ఈ అత్త మోయాబీయులేమో అన్యులు, మరి వీళ్ళేమో ఇశ్రాయేలీయులు భయభక్తులు కలిగిన వారు, దేవుని నమ్మినటువంటి వారు, విశ్వాసం కలిగినటువంటి వారు. ఈ 2 కోడళ్ళు పెళ్ళైన తర్వాత అత్తగారిని చూచారు. ఆమె భయభక్తులు, ఆమె విశ్వాసము, ఆ ప్రార్థనా జీవితము, ఆమె జీవిత విధానం అంతా చూచి జీవించారు. కొడుకులు చనిపోతారు, 3 కూడా విధవరాన్లు అవుతారు. అమ్మా మీరు వెళ్ళండి మీ పుట్టింటికి, వివాహం చేసుకోండి, మీరు సంతోషంగా జీవితాన్ని గడపండి అని చెప్పినప్పుడు ఒక కోడలేమో వెళ్ళిపోతుంది. ఆమె పేరు ఓర్పా, ఇంకొక ఆమెమో రూతు. ఒక ఆమె ఓర్ప, రెండవ ఆమె రూతు. అమ్మా నువ్వు ఓర్ప వెళ్ళిపోయింది, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా, మీ పుట్టింటికి వెళ్ళు, యవ్వనంలో ఉన్నావు, పెళ్లి చేసుకోమ్మా, సంతోషంగా ఉండమ్మా అని చెప్పేసి అంటే ఆ రూతు అంటుంది. రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనంలో, రూతు గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనంలో, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమని ప్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించే చోటునే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, నీవు ఎక్కడ పాతి పెట్టబడదువో నేను అక్కడే పాతి పెట్టబడదను, మరణము తప్ప మరేది మనలను వేరు చేయలేదు అని చెప్పేసి అంటుంది. ఎంత విశ్వాసము, ఎంత నమ్మకము, ఎంత పట్టుదల. నేను నీ వెంటనే వస్తాను, నీ ప్రజలతో ఉంటాను, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాను, నేను ఎక్కడ చనిపోతే నేను అక్కడ చనిపోతాను, నేను ఎక్కడ పాతి పెడతాను నన్ను కూడా అక్కడే పాతి పెట్టాలి. వెనక్కి తిరిగిందా విశ్వాసం నుండి? తిరిగి చూసారా, 2 కలిసి మరి వారి సొంత దేశానికి వస్తారు. వచ్చిన తర్వాత మరి రూతు మరలా వివాహం చేసుకుంది బోయేజును వివాహం చేసుకుంటే ఓబేదు పుడతాడు వారికి. ఓబేదు యెషయి అంటాడు, యెషయి నుంచి దావీదు వస్తాడు. దావీదు వంశంలో యేసు ప్రభువులు వారు జన్మిస్తారు. చూచారా, ఒక అన్యురాలైనటువంటి రూతు మరి దేవుని విశ్వసించిన తర్వాత ఎంత మాత్రం మార్గం తప్పలేదు, మరలా వెనక్కి చూడలేదు, నా దేశానికి వెనక్కి వెళ్ళలేదు. ఎంత ఆశీర్వదించబడింది. అదే అక్కడ లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. వెనక్కి చూసినటువంటి ఇశ్రాయేలులోని మిశ్రమ జనము చనిపోతారు. కానీ ఈమె ఎంత గొప్పగా ఆశీర్వదించబడిందో. నాగట్టి మీద చేయి వేసి వెనక్కి తిరిగివాడు ఎంత మాత్రమో పరలోక రాజ్యానికి వారసుడు కాదు. ఎంత మాత్రము విశ్వాసములో ఉంటూ విశ్వాసము నుండి మరలి వెనక్కి చూడకూడదు, ప్రక్కకు చూడకూడదు, దూరం అయిపోకూడదు, ముందుకే చూడాలి. విశ్వాసపు జీవితంలో ఆశీర్వదించబడతారు. నా ప్రియమైన వారలారా, ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభువా, వాక్యాన్ని బోధించేవయ్యా, వందనాలు నాయన. నాగటి మీద చెయ్యి వేసి వెనక్కి చూసేవాడు ఎంత మాత్రం పరలోక రాజ్యమునకు చేరనేరని మీరు చెప్పినటువంటి మాట ద్వారా మీరు బోధించిన మాటలను బట్టి వందనాలయ్యా. విన్నటువంటి మా యొక్క శ్రోతలు నాయన నీ వాక్యం ద్వారా దీవించబడులాగున మరి ఎన్నడూ వెనక్కి చూడకుండా నీ వైపు చూస్తూ ముందుకు వెళ్ళటకు సహాయం చేయమని, వాక్యాన్ని దీవించి ఆస్వాదించి మా శ్రోతల హృదయాల్లో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు అనుగ్రహించబడునుగాక. ఆమేన్.